కంబోడియా సరిహద్దు మళ్లీ సైనిక ఘర్షణతో భగ్గుమంది. థాయ్ వైమానిక దళం భారీగా దాడులు చేపట్టింది. కంబోడియా పోస్టులు, ఆయుధ డిపోలే లక్ష్యంగా బాంబులు కురిపించింది. ఈ ఘర్షణల్లో 8 మంది మృతి చెందారు, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్ ఆందోళన వ్యక్తం చేశారు. రెండు పార్టీలు సంయమనం పాటించాలని, కాల్పుల విరమణకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. శాంతి ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి సిద్ధమని ఐక్యరాజ్య సమితి ఓ ప్రకటనలో తెలిపింది. కాగా గత 2 రోజుల్లో థారో సైన్యం జరిపిన కాల్పుల్లో 7 కంబోడియా పౌరులు మృతి చెందారు. 20 మందికి పైగా గాయాల పాలయ్యారని కంబోడియా వార్తాపత్రిక ఖమేర్ టైమ్స్ నివేదించింది. ఈ ఘర్షణల్లో ఒక థాయిలాండ్ సైనికుడు కూడా మృతి చెందాడు. 18 మంది గాయపడ్డారు అని బ్యాంకాక్ పోస్ట్ నివేదించింది. దీంతో రెండు దేశాలకు చెందిన స్థానిక జనం భయంతో దూర ప్రాంతాలకు వలసలు వెళ్లిపోతున్నారు. ఇదిలా ఉండగా కంబోడియా థాయిలాండ్ సరిహద్దుల దగ్గర ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు జరుగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం వస్తోంది. రెండు దేశాల మధ్య ఘర్షణ కారణంగా సరిహద్దు ప్రాంతాలలో పలు చోట్ల పొగ కనిపించింది. బాంబులు పడతాయనే భయంతో కంబోడియన్స్ పెద్ద సంఖ్యలో సరిహద్దు ప్రాంతాల నుండి వలస వెళుతున్నారు. థాయిలాండ్ బురిరామ్ ప్రావిన్స్ లోని శిబిరం వద్ద పెద్ద ఎత్తున జనం విశ్రాంతి తీసుకుంటున్నారు. కుటుంబాలు దొరికిన వాహనం దొరికినట్టుగా దూర ప్రాంతాలకు తరలి వెళ్లిపోతున్న దృశ్యాలు కంబోడియాలో కనిపిస్తున్నాయి. రెండు దేశాల మధ్య పెరిగిన కాల్పుల కారణంగా ఓ ఇల్లు దెబ్బతిన్న దృశ్యం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు 35,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు థాయ్ సైన్యం తెలిపింది. ఈ ఏడాది కౌలాలంపూర్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమక్షంలో థాయిలాండ్, కంబోడియా దేశాలు శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇది గడిచిన కొన్ని నెలలకే పరిస్థితి మళ్లీ యథాస్థితికి రావడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. వార్ స్టాపర్ ట్రంప్ ఆపినట్టు చెప్పుకునే 8 యుద్ధాల్లో థాయ్ కంబోడియా ఘర్షణ కూడా ఒకటి. ట్రంప్ జోక్యం కేవలం 45 రోజుల్లోపే విఫలమైంది. దీంతో ఏషియాలో మరో యుద్ధం మొదలైందని చెప్తున్నారు పరిశీలకులు. ఈసారి థాయిలాండ్, కంబోడియా దేశాలు ముఖాముఖి తలపడుతున్నాయి. గత 2 రోజులుగా ఇరు దేశాల సరిహద్దుల్లో కాల్పులు, ఘర్షణలు జరుగుతున్నాయి. దీంతో థాయిలాండ్ సరిహద్దుకు F-16 ఫైటర్ జెట్స్ ని మోహరించింది. సరిహద్దుల్లోని నగరాలను ఖాళీ చేయించింది. థాయిలాండ్ లోని రాయల్ ఎయిర్ ఫోర్స్ డిసెంబర్ 8న ఉదయం కంబోడియాపై వైమానిక దాడులు కూడా చేసింది. కంబోడియాపై దాడులకు రెచ్చగొట్టారనే ఆరోపణ థాయ్ ఆర్మీ ప్రతినిధి మేజర్ జనరల్ వింథాయ్ మాట్లాడుతూ వైమానిక దాడులు చేయడానికి కంబోడియానే రెచ్చగొట్టిందని ఆరోపించారు. నిబంధనల ప్రకారం థాయ్ సైన్యం ఈ దాడికి ధీటుగా సమాధానం కూడా ఇచ్చింది. మరోవైపు కంబోడియా సైన్యం కూడా సరిహద్దుల్లో పోరాట బలగాలను మోహరించి వారికి రవాణా సౌకర్యాలతో పాటు భారీ ఆయుధాలను సరఫరా చేసింది. ఇది యుద్ధానికి సన్నద్ధతగా పరిగణించవచ్చంటున్నారు పరిశీలకులు. గతంలో ఇరు దేశాల మధ్య 5 రోజుల పాటు యుద్ధం జరిగింది. అప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంలు జోక్యం చేసుకుని కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చారు. అక్టోబర్ 2025లో కౌలాలంపూర్ లో ఇరు దేశాల ప్రతినిధులను ముఖాముఖి కూర్చోపెట్టి చర్చలు జరిపి ఒక పెద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా కుదిర్చారు. అయితే ఆ ఒప్పందం 2 నెలల లోపే విచ్ఛిన్నమైంది. వాస్తవానికి ఈ ఘర్షణలకు సరిహద్దు వివాదాలే కారణమని చెప్తున్నారు. కానీ సరిహద్దులోని హిందూ దేవాలయాల కోసం ఇరు దేశాలు ఎన్నో ఏళ్లుగా కొట్టుకుంటున్నాయి. ప్రధానంగా ప్రముఖ ఆలయాలున్న ప్రీహ్ విహార్, టమ్యూన్ థోమ్ ఉన్న పర్వతాలు, అరణ్యాలు కలగలిసిన ప్రాంతాల కోసం దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య తీవ్ర పోరాటం జరుగుతోంది. ఈ ఆలయాల్లో శివలింగం, సాంస్కృతిక లిపిలో శాసనాలు, హిందూ దేవతల చిత్రాలు ఉన్నాయి. థాయిలాండ్, కంబోడియా మధ్య 508 మైళ్ల సరిహద్దు ఉంటుంది. దీనిలో అత్యధిక భాగాన్ని ఫ్రాన్స్ పాలన కింద ఉన్నప్పుడే గుర్తించారు. రెండు దేశాలు శాంతియుతంగా కలిసి ఉంటున్నప్పటికీ సరిహద్దుల్లో మాత్రం తరచూ ఘర్షణలతో జరుగుతున్నాయి. వీటిలో 9వ శతాబ్దానికి చెందిన ప్రీహ్ విహార్ కీలకమైంది. ఈ శివాలయాన్ని ఖమేర్ పాలకులు నిర్మించారు. 1000 ఏళ్ల కిందట ఖమేర్ రాజవంశానికి చెందిన చక్రవర్తులు సూర్యవర్మన్ I, సూర్యవర్మన్ II క్రీస్తు శకం 9 నుండి క్రీస్తు శకం 12వ శతాబ్దం మధ్య డాంగ్రెక్ పర్వత శిఖరంపై దేవాలయం నిర్మించి అందులో శివుణ్ణి ప్రతిష్ఠించారు. ఈ ఆలయం కంబోడియాలోని ప్రీహ్ విహార్ ప్రావిన్స్ లో ఉన్నప్పటికీ థాయిలాండ్ సరిహద్దుకు చాలా సమీపంలో ఉన్న ఒక కొండపై దక్షిణ భారత శిల్ప శైలిలో నిర్మితమైంది. ఖమేర్ శిల్పకళలో ఇది ఒక అద్భుతమైన నమూనాగా చెప్తున్నారు చరిత్రకారులు.
శివుణ్ణి పూజించే స్థలంగా ఇది పూర్వకాలంలో ఖమేర్ పాలకులకు ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండేది. 2008లో ఈ దేవాలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు. దీంతో ఈ ప్రాంతంలో రాజకీయ ఉద్రిక్తతలు మళ్లీ రేకెత్తాయి. అంతేకాదు, ఈ ఆలయం కంబోడియాకు చెందుతుందని 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు కూడా ఇచ్చింది. దానిని థాయిలాండ్ కూడా అంగీకరించింది. ఆలయం కంబోడియా భూభాగంలో ఉన్న దాని చుట్టూ ఉన్న భూమిపై తమకు హక్కుందని థాయిలాండ్ వాదిస్తోంది. ఆలయానికి చేరే మార్గాలు థాయ్ ప్రాంతం గుండా వెళుతున్న కారణంగా ఈ వివాదం మరింత ఉద్రిక్తతకు దారితీసింది. సరిహద్దు నియంత్రణ రేఖలు స్పష్టంగా లేవని థాయిలాండ్ వాదిస్తోంది. 2008 నుంచి 2011 వరకు ఈ ఆలయం పరిసర ప్రాంతాల్లో ఇరు సైన్యాల మధ్య పలుమార్లు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. 2011లో భారీ కాల్పులకు ఈ ఆలయం కూడా స్వల్పంగా దెబ్బతింది. దేవాలయం కేంద్రంగా ప్రజలలో స్థానిక సెంటిమెంట్స్ దెబ్బతినడం వల్ల తరచూ వివాదాలు తప్పడం లేదు. కంబోడియా విజ్ఞప్తి మేరకు 2008లో ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. దీనిని థాయిలాండ్ తీవ్రంగా వ్యతిరేకించింది. కంబోడియా నాడు చూపిన మ్యాప్లో 4.6 చదరపు మైళ్లను ఆక్రమించుకున్నట్టు తెలిపింది. అటు థాయిలాండ్ దేశ పరిధిలోని సురిన్ ప్రావిన్స్ లోని టమోన్ థోమ్ ప్రాంతాలు కూడా ఇరు దేశాల మధ్య వివాదాస్పద ప్రదేశాలుగా ఉన్నాయి. థాయిలాండ్ సురిన్ ప్రావిన్స్ లోని ప్రసాద్ టమోన్ థోమ్ అనే మరో శివాలయం కోసం కూడా రెండు దేశాలు గొడవ పడుతున్నాయి. చారిత్రక ఆధారాల ప్రకారం ఈ శివాలయం తమకే చెందుతుందని కంబోడియా వాదిస్తోంది. అందుకు థాయిలాండ్ అంగీకరించడం లేదు. శిథిలావస్థకు చేరిన ఈ ఆలయాలు రెండు దేశాల మధ్య వివాదంతో మరోసారి తెరపైకి వచ్చాయి. ఈ సరిహద్దు వివాదం కారణంగానే జూలై 2025లో ఘర్షణలు మొదలయ్యాయి. జూలైలో ఈ రెండు దేశాల మధ్య జరిగిన 5 రోజుల మినీ వార్లో డజన్ల సంఖ్యలో సైనికులు, పౌరులు మృతి చెందారు. అప్పటి నుంచి ఇరు దేశాలు పరస్పరం వ్యాపారం, దిగుమతి, ఎగుమతి, పర్యాటకంపై నిషేధం కూడా విధించుకున్నాయి. అంతేకాకుండా ఇరు దేశాలు తమ రాయబారులను, దౌత్యవేత్తలను కూడా వెనక్కి పిలిపించుకున్నాయి. ఇప్పుడు రీసెంట్ గా జరిగిన ఘర్షణల విషయంపై కంబోడియా రక్షణ మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. కంబోడియా సైన్యం స్థావరంగా ఉపయోగిస్తున్న ఓ ప్రాంతంపై థాయ్ సైన్యం కాల్పులు ప్రారంభించగా ఆ కాల్పుల్లో మా సైనికుడు ఒకరు మరణించారని తన ప్రకటనలో పేర్కొంది. థాయిలాండ్ వాదన ప్రకారం తమ సైనికులు వివాదాస్పద ప్రాంతంలో కంబోడియా సైనికులు ప్రవేశించకుండా మాటల ద్వారా వెనక్కి పంపేందుకు ప్రయత్నించగా వారు కాల్పులకు దిగారని థాయ్ సైనిక ప్రతినిధి మేజర్ జనరల్ వింథాయ్ సువారి తెలిపారు. ఈ కాల్పులలో థాయ్ సైనికులకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అన్నారు. కంబోడియా దళాలు పరిస్థితిని తప్పుగా అర్థం చేసుకుని ఆయుధాలను ఉపయోగించాయి. అందువల్ల థాయ్ దళాలు ప్రతీకారం తీర్చుకున్నాయని వింథాయ్ చెప్పారు. ఈ కాల్పుల మార్పిడి సుమారు 10 నిమిషాలు కొనసాగిందని తెలిపారు. ఇరు దేశాల మధ్య చారిత్రక విభేదాలు ఉన్నప్పటికీ థాయిలాండ్ కు చెందిన థాక్సింగ్ చిన్నవ్రత, కంబోడియాకు చెందిన హున్సెన్ మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల ప్రస్తుతం ప్రభుత్వాల మధ్య సంబంధాలు అనుకూలంగానే ఉన్నాయి. వారి వారసులే ప్రస్తుతం తాత్కాలికంగా ప్రధాన మంత్రులుగా ఉన్నారు. ఏది ఏమైనా ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్టుగా తమ దేశం సంగతి తాము చూసుకోకుండా ఇతర దేశాల వివాదాలలో అనవసర జోక్యం చేసుకుంటున్న ట్రంప్ అబాస్ పాలయ్యారు. అగ్రరాజ్యం అమెరికా గద్దెనెక్కినప్పటి నుంచి యుద్ధాలు ఆపుతానంటూ బీరాలు పలికారు. నోబెల్ శాంతి పురస్కారంపై మోజుతో ఆయన ప్రతి యుద్ధం తానే ఆపినట్టు చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఒక్క యుద్ధం కూడా పూర్తిగా ఆపలేదు. బలవంతంగా తాత్కాలిక శాంతి ఒప్పందాలు కుదిర్చారు. కొన్ని రోజులకే ఆ ఒప్పందాలు బ్రేక్ అవుతున్నాయి. యుక్రెయిన్ రష్యా యుద్ధం ఆపే ప్రయత్నంలో ట్రంప్ తన పరువు కూడా పోగొట్టుకున్నారు.